ఈ మ్యాచ్ ఖచ్చితంగా కొంచెం తేడా అవుద్దాం అనుకున్నాను కానీ, ఎందుకంటే వెస్టిండీస్ ఇస్ ద మదర్ ఆఫ్ అన్సర్టనిటీ. దర్ ది కింగ్స్ ఆఫ్ T20, అట్ ద సేమ్ టైమ్ అన్సర్టనిటీకి మారు పేరీళ్ళు. బట్ ఫైనలీ దే మ్యాచ్ టు పుల్ ఆఫ్ ద మ్యాచ్. థ్యాంక్ఫుల్లీ రొమారియో షెపర్డ్ 4 వికెట్స్ హాల్. ఫస్ట్ వెస్ట్ ఇండియన్ బౌలర్ టు టేక్ 4 వికెట్స్ ఇన్ T20 వరల్డ్ కప్స్. ఆ రికార్డు ఆయన పేరు మీద ఉంది ఇప్పుడు. 180 పైగా టార్గెట్ చేజ్ చేయడానికి స్కాట్లాండ్ కొంత తడబడింది. బట్ ఇన్ బిట్వీన్ రిచీ బ్యారింగ్టన్, టామ్ బ్రూస్ కొంత ఫైట్ ఇవ్వగలిగారు కానీ, బట్ ఒక్కసారి రొమారియో షెపర్డ్ స్పెల్ మొత్తం మార్చేసింది. 5 వికెట్స్ తీసి మొత్తానికి ఇన్నింగ్స్ మొత్తాన్ని మార్చేశాడు. ఇన్ఫ్యాక్ట్ స్కాట్లాండ్ ద మోస్ట్ అన్ప్రిపేర్డ్ అని చెప్పొచ్చు ఈ టోర్నమెంట్లో, ఎందుకంటే దే వర్ నాట్ ఈవెన్ దేర్ ఇన్ ద ఫస్ట్ సెగ్మెంట్. బట్ ఫైనలీ దే మేనేజ్ టు పుట్ అప్ సమ్ ఫైట్. వెస్ట్ ఇండీస్ ఎట్ అ గుడ్ స్టార్ట్, డీసెంట్ స్టార్ట్. హోప్ఫుల్లీ దే కీప్ అప్ ది మొమెంటమ్. నాకు ఒక్కటే ఇందులో కొంచెం డిఫెక్ట్ అనిపించింది ఏంటంటే, వెస్ట్ ఇండీస్లో బోత్ ది స్పిన్నర్స్ ఆర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్. అఖిల్ హుసేన్ ది నెంబర్ 1 స్పిన్నర్ యాజ్ ఆఫ్ నౌ. గుడ్కేష్ మోటీ కూడా ఇట్స్ గుడ్ స్పిన్నర్, కానీ కొంత లెగ్ స్పిన్ ఎఫెక్ట్ ఉండుంటే మాత్రం కొంచెం ఇట్ వుడ్ హావ్ బీన్ అ గుడ్ మిక్స్ అనిపించింది నాకు. బట్ అదర్వైజ్ ఇట్స్ గ్రేట్ మిక్స్ నెవర్దలెస్. షిమ్రాన్ హెట్మైర్ గ్రేట్ ఎఫర్ట్. ఒక రకంగా చెప్పాలంటే షిమ్రాన్ హెట్మైర్కి ఇండియా సెకండ్ హోమ్ అనుకోండి, ఎందుకంటే ఇండియా పిచ్చెస్ మీద ఆడి ఉన్నాడు. పెద్దగా స్పిన్ ఆయన అయితే ఇబ్బంది పెట్టదు. కన్సిడరింగ్ దట్ ఫ్యాక్ట్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో యా, దట్స్ అబౌట్ ది సెకండ్ మ్యాచ్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ in the third match between India and USA. See you in my next video.